షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. టాపిక్ ఫర్ టుడేస్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క విశ్వసనీయత, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. The text is from Judges chapter 3 verses 9 and 10. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధములకు బయలుదేరగా యెహోవా రమ్నా రాయి రాజైన కుషాను ఇశ్రాయేలును అతని చేతికి అప్పగించెను. ఈ వాక్యపాలు గమనించినప్పుడు ఇశ్రాయేలు శత్రువు చేత అణగదొక్కబడినప్పుడు దేవుడు నిజముగా ఒక న్యాయాధిపతిని అనుగ్రహించాడు. అండ్ వచ్చిన ది ఫస్ట్ జడ్జ్ టు ఇజ్రాయేల్. కాలేబు యొక్క అక్కడ సోదరుడు అన్న మాట మనం చూస్తున్నాం, తమ్ముడు అన్న మాట చూస్తాం. గాడ్స్ గ్రేస్ రెస్పాండింగ్ టు సిన్సియర్ రిపెంటెన్స్. నిజంగా పశ్చాత్తాపడడం, ఇశ్రాయేలు పశ్చాత్తాపడ్డారు కాబట్టి దేవుడు కనికరించాడు. వారు రక్షించడానికి ఒత్నీయేలును ఒక న్యాయాధిపతిగా అనుగ్రహించాడు. కాబట్టి వారు బాధించబడుతున్నప్పుడు దేవుని మొరపెట్టాడు. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా they cried out. God heard their cry and appointed Othniel as judge. అంత మాత్రమే కాదు, వారిని విడిపించడానికి తగిన శక్తి దేవుడు న్యాయాధిపతిని ఒత్నీయేలుకు దయచేశాడు. వాక్యం చదువుకున్నాం. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చాను గనక. దేవుని ఆత్మ ఒత్నీయేలు మీదకి రాగా అతడు దేవుని ప్రజలను శత్రువుల చేతి నుండి ఆయన విడిపించాడు. సో ఇజ్రాయెల్ oppression leads to repentance. వారి యొక్క అణచివేత అనేది వారి మారు మనసుకు దారి చేసింది. అనేక సార్లు దేవుని తిరుగుబాటు చేసినప్పటికీ కూడా God responded to genuine repentance with mercy. దేవుని నిజముగా వారిని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి పట్ల కనికరము చూపించాడు. కాబట్టి దేవుడు కనికరము చూపించి వారికి విడుదల దయచేశాడు. త్రూ ద జడ్జ్ ఒత్నీయేల్ వాజ్ ఎంపవర్డ్ విత్ గాడ్స్ స్పిరిట్. ఆ 10వ వచనం మనం చూస్తాం కదా, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కమింగ్ అపాన్ Othniel signify that leadership leads to victory come from the divine power rather than merely human strength. వారి విమోచన భౌతికమైన సహాయము చేత బలం చేత కలగలేదు, కానీ that victory comes from divine power. వారికి విజయం అనేది దైవ శక్తి చేత వారికి కలిగింది. God's faithfulness and willingness to return. When people cry for help, ప్రజలు సహాయం కోసం మారు మనసు పశ్చాత్తాపంలో
దేని తిరిగినప్పుడు గాడ్ రెస్క్యూడ్ దెమ్. దేవుడు నిజంగా వారిని విడిపించాడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ and is willing to return. When you repent genuinely, God will help you and rescue you and save you. నిజముగా పశ్చాత్తాపడినప్పుడు, హృదయముతో దేవుని విడిగినప్పుడు, is ready to forgive you. So give you strength to overcome the oppression, to overcome the chaotic situation. భయంకర స్థితిగతులు దేవుడు తప్పించి దేవుడు ఉన్నాడు. 8 సంవత్సరాల శత్రుల చేత అనగలపడ్డాడు. కానీ దేవుడు ఒత్తిడిలో లేవనెత్తి 40 సంవత్సరాలు వారికి ఎంతో నెమ్మది కలిగించాడు. There was peace prevailing for 40 years. కానీ పిల్లారా, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. కానీ మనము ప్రభు వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరిగి తన కృపను చూపించి మనం రక్షించడానికి దేవుడు లేవనెత్తే దేవుడు ఉన్నాడు. కాబట్టి let us trust God's faithfulness in difficult situations. Let us turn to God and He will turn to you. ప్రార్థన చేసుకున్న స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనా స్తోత్రం. మీరు విశ్వసనీయ దేవుడు, నమ్మదగిన దేవుడు కాబట్టి మీకు వందనా చెల్లిస్తున్నాం ప్రభు. నిజమైన పరివర్తనతో, హృదయ పరివర్తనతో మారు మనసు మేము తిరిగినప్పుడు తండ్రి, మీరు కృప చూపించే దేవుడు, జాలం చూపించే దేవుడు ప్రభువా. మా కొరకు నాయకులు లేవనెత్తే దేవుడు తండ్రి. మీ శక్తి చేత అన్నింటి అధిగమించి ముందుకు సాగిపోయే కృపను ఇవ్వగల దేవుడు కాబట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.